భయ్య ఇన్నాళ్ళు శ్రీజ చెప్పింది తుస్సా, అంతా ఫేకేనా, అంతా సొల్లేనా? అండ్ మాధురి గారు చెప్పింది కూడా అబద్ధమేనా? వీక్ 14 ఎలిమినేషన్ అప్డేట్ వింటే నాకైతే అదే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఈ వీక్ షాకింగ్గా డబల్ ఎలిమినేషన్ ఉంది. అందులో కూడా 2 షాకింగ్ నేమ్స్ వచ్చాయి. అవి నేను చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ నేమ్ వచ్చి సుమన్ శెట్టి గారు. అసలు ఈయన ఇన్ని వీక్స్ ఉండడమే ఎక్కువ. అసలు ఎలా ఉన్నాడో నాకైతే తెలియదు. టాప్ 5కి పంపించింటే అందరు తుపుక్ ఉండేవాళ్ళు. బట్ ఫిక్స్ అయిపోయారు ఏదైనా జరగచ్చని. సుమన్ శెట్టి ప్రభంజనం కాబట్టి సుమన్ శెట్టి ప్రభంజనం ఈ రోజుతో ముగిసిపోయింది భయ్య. సో సుమన్ శెట్టి ఈస్ ఫైనలీ ఎలిమినేటెడ్. అండ్ సెకండ్ నేమ్ ఇస్ వెరీ వెరీ షాకింగ్ నేమ్. అందుకే శ్రీజ చెప్పినంత సొల్లు అబద్ధమని ఈ రోజుతో అర్థమైంది అని నాకైతే అనిపించింది. ఎందుకంటే మీరు గమనిస్తే శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు ఒక మాట అన్నది, బిగ్ బాస్ వాళ్ళు అన్ఫేర్ చేశారు, బిగ్ బాస్ వాళ్ళు కావాలని నన్ను బలి పశువుని చేశారు, బర్నీ గారితో అగ్రిమెంట్ పెట్టుకున్నారు, బర్నీ గారిని టాప్ 5కి పంపిద్దామని ఫిక్స్ చేశారు అని అన్నది. కట్ చేస్తే ఈరోజు బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. అంటే శ్రీజ చెప్పిన దానికి ఈరోజు జరిగిన దానికి సంబంధం లేదు. అండ్ దివ్య గారు కూడా ఇదే అన్నారు, బర్నీ గారితో అగ్రిమెంట్ చేసుకున్నారు మా టీవీ వాళ్ళు, అండ్ హీ విల్ బీ ఇన్ టాప్ 5 అని. బట్ ఏం జరిగింది? సో చూస్తుంటే ఆయనతో ఏం అగ్రిమెంట్ జరగలేదు. బిగ్ బాస్ వాళ్ళు ఓట్స్ ప్రకారమే కన్సిడర్ చేసి ఆయన ఎలిమినేట్ చేశారు అని అయితే అనిపిస్తోంది. ఇంతకీ ఈ డబుల్ ఎలిమినేషన్ షాకింగ్గా అనిపించిందా, ఫేర్గా అనిపించిందా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీక్ 14 ఎలిమినేషన్ అప్డేట్ వచ్చి డబుల్ ఎలిమినేషన్. అయ్యా నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే వీక్ 14 ఎలిమినేషన్ వచ్చి డబుల్ ఎలిమినేషన్. అంతకుముందు చెప్పినట్టుగానే డబుల్ ఎలిమినేషన్ కి హైయెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయని, అండ్ అదే జరిగింది. సో ఈ వీక్ ఒకళ్ళు కాదు, 2 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.